అన్ని సంఘాలు పరలోక రాజ్యం పో, అన్ని సంఘాలు పో. ఇశ్రాయేలీయులు కానాను వెళ్ళేటప్పుడు 6 లక్షల కాలువలు వెళ్ళారు. కానీ కానాను ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు. అదేంటి అంతమంది లేకంటే ఇద్దరు ఎక్కడికి ఒక 100 మంది, ఒక 2000 మంది వెళ్ళొచ్చు కదా. దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు కామ్గా ఉండడండి, సైలెంట్గా చూసుకుండా వీళ్ళు నన్ను ఆరాధిస్తే చాలు, నన్ను ఆరాధిస్తే చాలు, సంఘంగా కూడుకుంటే చాలు, వాళ్ళు ఎట్టా ఆరాధిస్తే నాకేంటి అని సైలెంట్గా ఉండడండి. దెయ్యములు కూడా బోధిస్తున్నాయి అన్నాడు. దెయ్యములు కూడా బోధిస్తున్నాయంట. అంటే దెయ్యం బోధన ఉంది, అపోస్తుల బోధన ఉంది. మరి నువ్వు ఏ బోధన లక్ష్య పెట్టావు? ఏ సంఘం అయితే ఏంటి పరలోక రాజ్యం పోతాం అన్నీ పో. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా ఈరోజు, వైజాగ్ బస్సు ఎక్కుతా, హైదరాబాద్ వెళ్తా. నేను ఏ బస్సు ఎక్కాలా? హైదరాబాద్ బస్సే ఎక్కాలా. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తు కట్టిన సంఘంలో ఉంటేనే పరలోక రాజ్యం అనేది నీకు దొరుకుతుంది. ఆ సంఘం కాకుండా వేరే సంఘానికి పోయి నేను క్రీస్తు వాడిని, క్రీస్తు నన్ను కొన్నాడు, క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడని ఎలా పోతావు? ఎలా పోతావు పరలోక రాజ్యం? ఇక్కడ క్రీస్తు సంఘము అంటే నాట్ ఏ బోర్డు, అదొక బోర్డు కాదు. మనం చెప్పాలి, మనమందరం ఐక్యత కలిగి ఉండాలి. ఏ సంఘం అన్నప్పుడు మనమందరం క్రీస్తు సంఘం, క్రీస్తు కట్టిన సంఘం, మన మధ్య ఐక్యత అనేది ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అనే సంఘాలు ఉంటాయి విన్నారా? ఎస్సీ సంఘం, బీసీ సంఘం, ఓసీ సంఘం అనే సంఘాలు ఉంటాయి. కేటగిరీ చొప్పున, వర్గాలు చొప్పున ఉంటారు తెలుసా? ఈ ఎస్సీ సంఘంలోకి ఓసీ వాళ్ళు రారు, ఎస్టీ సంఘంలోకి బీసీ వాళ్ళు రారు. అంటే ఎస్సీ సంఘంలో ఎవరు ఉంటారంటే కేవలం ఎస్సీ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓసీ సంఘంలో ఎవరు ఉంటారు? ఓసీ వారు మాత్రమే ఉంటారు. క్రీస్తు సంఘంలో ఎవరు ఉంటారు? క్రీస్తు వారు మాత్రమే ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు రారు. ఒకవేళ వేరే పేరు చెప్పారంటే వాళ్ళు ఏ సంఘానికి చెందిన వాళ్ళు? వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే సంఘానికి చెందిన వాళ్ళు. అర్థమవుతుందా? ఈరోజు యవనవసరమైన మనము మైకు పట్టుకున్నామా, మైకులు పట్టుకున్నామా, పాటలు పట్టుకున్నామా, వీధి సువార్త చేసాము, అది రాదు. అది చేసినంత మాత్రం నీకు రక్షణ రాదు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ పునాది స్టాండర్డ్ ఎక్కడ ఉంది? నువ్వు క్రీస్తు సంఘంలోనే ఉన్నావా? ఆయన ఆజ్ఞాపూర్వకంగా ఉన్నావా? ఆయన చిత్తానుసారమైన సంఘంలో ఉన్నావా? అది తెలుసుకోవాలి. బుద్ధిగల కన్యకలో, బుద్ధి లేని కన్యకలో వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకున్నారు. కానీ బుద్ధిగల వాళ్ళు ఏం చేశారు? సిద్ధులలో నూనె పట్టుకున్నారు. ఆ నూనె అంటే సత్యమైన వాక్యం. ఆ సత్యమైన వాక్యం చేతపట్టుకుంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నువ్వు ఆయనతో పాటు ఎత్తబడతావు. ఏదో బైబిల్ పట్టుకున్నా, రక్షించబడ్డా, బాప్టిజం తీసుకున్నా, ఆ నాదం బోధన బుద్ధి లేని ఉంటుంది. సత్యమైన వాక్యం ఉండదు. బైబిల్ అంటే ఏంటో తెలవదు. ఎక్కడికైతే వెళ్ళామా ఆరాధించాము, అలా కాదు. వెళ్ళాము, ఆరాధించాము, ఇది దేవుడికి ఇష్టమైనదేనా? దేవుడు కయ్యేలో అర్పణ ఇచ్చాడా, హేబేలు అర్పణ ఇచ్చాడా? అంటే దేవుడికి ఇష్టమైనది ఉందే చెప్పాలి, ఇష్టం లేనిది కూడా ఉంది. ఈరోజు దేవుని ఆరాధిస్తున్నామంటే అది దేవుడికి ఇష్టమేనా? ఇది దేవుని యొక్క చిత్తానుసారమేనా? బైబిల్లో ఉందా లేదా అన్నీ ఆలోచించాడు. ఇక్కడికి వచ్చాడు, మైకి పట్టుకొని చెప్పాడు, విన్నామా, అయిపోయింది. నేర్చుకోవాలి. యవనస్తులైన మనం రేపు బయటికి వెళ్ళి బోధించాల్సింది మనమే. మన దగ్గర కంటెంట్ లేకపోతే, మన దగ్గర సత్యమైన వాక్యం లేకపోతే ప్రశ్నలు ఎలా వస్తూ ఉంటాయి సూర్యుడు. వాటికి ఆన్సర్ చెప్పే ధైర్యం మన దగ్గర ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ మనం చదవాలి, బైబిల్ చదవాలి. ఒక్క శరీరము అనగా ఒక్క సంఘం, అదే సంఘం క్రీస్తు సంఘం.